సూపర్ ఉంది ప్రభాస్ నుంచి సినిమా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చినప్పుడు చాలా బాగుంది. భక్తి సినిమాలో రొమాన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. అవునవును, రొమాన్స్ సీన్ కొంచెం చాలా ఎక్కువ ఉంది. లోపల డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు. ఏ జన్మ ఏ పని చేసుకుంటూ మంచు విష్ణు ప్రభాస్ని సినిమాలు పెట్టిండు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, కుబేరుడు అయిపోయాడు. ఈ సినిమాతోటి కుబేరుడు అయిపోయాడు. రేవంత్ రెడ్డి సారు పోలీసు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించాడయా, డబ్బులు మొత్తం ఫుల్ డబ్బులయ్యా, డబ్బులే డబ్బులు. ఐ లవ్ యూ. బాగుందండి, చాలా గ్యాప్ తర్వాత మంచి కంబ్యాక్ తో వచ్చారని చెప్పుకోవచ్చు. ఎలా ఉంటామండి, రొమాన్స్ ఏం లేదు, మనం చూసే విధానం బట్టే ఉంటుంది. ఎక్కడ రొమాన్స్ చూస్తున్నాం అసలు ఏం లేదండి. బోల్డ్ బాగుంది, నీట్ గా ఉంది, వెళ్ళి చూడండి, చూసి చెప్పండి. 8 years నుంచి 8 years వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఇవాళ రేపు పిల్లలకి మనం పిల్లల్ని తీసుకొని వచ్చాం సినిమాకి, పిల్లలకి నేర్పించాలి కన్నప్ప ఒక ఇప్పుడు ఈ స్టోరీ ప్రెజెంట్ జనరేషన్ బాగా యూజ్ అవుతుంది, చాలా కనెక్ట్ అవుతారు. కాలర్ ఎగరేసి మా తెలుగు సినిమా కాదు ఇది, మా తెలుగు భక్త కన్నప్ప ఎవరు తెలుసా? కన్నప్ప అంటే ఒక గిరిజనుడు, అర్థమైందా? గిరిజనుడు అంటే ఎవరు తెలుసా? తక్కువ కులం వ్యక్తి కండ్లతోటి చూసే దేవుడే పరమశివుడు, అర్థమైందా? ఆ కులం ఈ కులం అని కులాల మీద పడి కొంతమంది వేస్ట్ నా కొడుకులు దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు చంపపెట్టే ఈ మూవీ బరాబర్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మంచు విష్ణు కోసమేనా అబ్బా మీ అమ్మ బాలీవుడ్ స్టార్ హాలీవుడ్ స్టార్ ఏ స్టార్ పలికినాడన్న ఇంకొక 10 సంవత్సరాల దాకా మా మంచు విష్ణు అన్న సినిమా తీయనవసరం లేదు, అట్ట చేసినాడ యాక్టింగ్. అన్న మా మంచు విష్ణు అన్నకి ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, నేషనల్ అవార్డు, అన్ని అవార్డు, గిన్నిస్ బుక్ రికార్డ్ అవార్డు కూడా ఇవ్వాలన్న. మా మంచు విష్ణు అన్న పుట్టినప్పుడే నీకు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడదో తెలియదు అన్న, ఎన్ని కష్టాలు పడ్డాడో మంచు విష్ణు అన్న తెలియదు అన్న. అన్న కన్నప్ప సినిమా తీయడానికి మాత్రం అంత కష్టపడ్డా, ఆ లెవెల్ యాక్టింగ్ చేసిన వామ్మో ఏమి యాక్టింగ్ చేసిన అన్న. నాకు సినిమా అంతా మంచు విష్ణు 2 కళ్ళు అన్న, 2 కళ్ళు అందరు 2 కళ్ళు అన్నకిస్తే అన్న తీసుకుపోయి కళ్ళు దేవుడికి ఇచ్చి. మూవీ మంచు విష్ణు, మంచు విష్ణు హీరో మంచు విష్ణు అన్న. ప్రవాసన వచ్చిపోయిండు, ప్రవాసన రొమాన్స్ అని మరి సినిమాలో అన్నీ ఉండాలి కదన్నా, భక్తి ముక్తి రక్తి అన్నీ ఉండాలి కాబట్టి అన్నీ కరెక్ట్గానే చూపించారు అనిపించింది. ప్రభాస్ అన్న ఎంట్రీకి ఎలా ఎంజాయ్ చేశారు మరి? ఎలా ఉండే ప్రభాస్ అన్న ఎంట్రీకి అయితే ఎవరు చాలా బాగా అనిపించింది. ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు మీరు? సినిమా చాలా బాగుంది. అంటే మంచు విష్ణు యాక్టింగ్ మంచు విష్ణు యాక్టింగ్ చాలా బాగుందన్న. కరెక్ట్ జనాలకు వెళ్ళలేదు అంటున్నారు. లేదు ఎలివేషన్స్ అనేది ఏం లేదు. యాక్చువల్గా ఒక ఎలివేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూలకు ముందు ఒకటి ఉంటుంది, త్రిశూలం షాట్, అదైతే చాలా బాగుంది. అది అక్కడ ఎలా లేపి జనాల్ని అరే అమ్మ భలే ఉందరా సీన్ అని అనే లోపల డౌన్ అయిపోయింది. మళ్ళీ అది అలా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు భక్తి కన్నప్ప అంటే లాస్ట్ లో ఒక కన్ను ఇస్తాడు, ఇంకో కన్ను ఇచ్చే టైంలో శివుడు ప్రత్యక్షం అవుతాడు కదా, ఇలా 2 కళ్ళు ఇస్తారు అనేది చూపించాడు. అది హిస్టరీని కొంచెం రాంగ్ వేలో తీసుకుపోయినట్టే కదా. లేదులే, అందులో ఫస్ట్ ఒక కన్ను ఇచ్చినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు 2 కళ్ళు ఇచ్చేసాక అంటే ఏంటంటే ఎలాగే ప్రత్యక్షం అవుతాడు కదా. ఆయన ఏమన్నాడంటే, శివుడా నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, నువ్వు కొంప తీసి 3వ కన్ను అడక్కని అన్నాడు కదా. ఆ డైలాగ్ మనం ఈ 2 కళ్ళు ఇచ్చాడు అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు మన హిస్టరీ అయితే అది లేదు కదా, మనం చదువుకున్న దాంట్లో అయితే ఒకటే ఇస్తాడు కదా. అంటే ఇప్పుడు మనం దాన్ని పోల్చుకుని ఈ సినిమాని చూస్తే సేమ్ అయిపోద్ది కదా భయ్య, ఏదో కొత్తగా చూపించారు. సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్గా తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ సోగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో డార్లింగ్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ అసెట్స్ బాగా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని. ఈ సినిమాకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి వచ్చి ఈ సినిమాని చూడండి. ఇట్స్ ఏ నాట్ మైథలాజికల్ ఫిలిం అండి, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఎందుకంటే అందరూ కన్నప్ప అంటే భక్తి భావంతో వస్తారు. ఎందుకంటే విష్ణు గారు కూడా ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే మన విష్ణు గారు